నివృత్తాకాశయనాహ, ఎవ్వరుట బయట పడుకోవడం మానేశారట. అదే వేసవికాలం అయితే మేడ మీద మంచం అయ్యవాయ్ అక్కడ పడుకుంటానంటాడు. ఆ జాజి పందిరి వాసన వస్తుంటుంది, ఎంత బాగుంటుంది, హాయిగా పైన మేడ మీద పడుకుంటానంటాడు. ఇప్పుడు ఎవడు పిట్ట కూడా పైన పడుకున్నవాడు లేడు. పుష్యనీత హిమారుణాహ శీత వృద్ధతరా యామాహ త్రియామా యాంతి సాంప్రతం. మంచు విశేషంగా కురుస్తోందిట. చలిగాలులు విపరీతంగా ఒళ్ళు కురికేస్తున్నాయా అన్నట్టుగా చలిగాలులు వేస్తున్నాయి. రాత్రులు దీర్ఘములయ్యాయి, పగళ్ళు హ్రస్వములయ్యాయి. అంటే పగటి కాలము తక్కువ, రాత్రి కాలము ఎక్కువ. మంచు విపరీతంగా పడుతోంది. వన్యప్రాణులు అంటే అరణ్యంలో ఉండేటటువంటి ప్రాణులు కూడా ఆ చలి దెబ్బ తట్టుకోలేక గుహల్లోంచి బయటికి రావట్లేదుట. కర్పూర పుష్పాకృతిభి శిరోభి పూర్ణకండులై శోభంతే కించిదానమ్రాహ శాలయ కనకప్రభ. బయటికి వచ్చి పంటల వంక చూస్తేట తలబరువు అంటారు చూస్తారా, అలా పచ్చటి కంకులు బాగా ధాన్యం పట్టి బరువెక్కిపోతే మొయ్యలేక వరి మొక్కలు ఇలా వంగిపోయి కంకులతో ఉన్నాయిట. ఖర్జూర పుష్పాలు ఏ రంగులో ఉంటాయో అలా పచ్చబంగారమా అన్నట్టుగా పొలాలన్నీ పసుపు రంగులోకి మారిపోయాట. సస్యకేదారాల అని ఆకుపచ్చగా ఉన్న పొలాలు పంట పండిన తర్వాత పసుపచ్చగా అయిపోతాయి, కంకులతో ఉన్నటువంటి పొలాలు. మా తూర్పుగోదావరిలో ఇక్కడ ఉంటుంది పంటలు, ఎక్కడున్నవాడికి ఆ ప్రాంతాలు జ్ఞాపకానికి వస్తాయి కదండి. అందుకని ఆ పచ్చడి రంగు మారిన పొలాలు ధాన్యలక్ష్మి ఇంటికి వస్తోందని గుర్తు. అవశ్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వలాహ వనానాం శోభతే భూమి వినిష్ట తరుణాతపాహ. మంచు రాత్రంతా పడడం వల్ల పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి యొక్క చివర్ల భాగంలో మంచు బిందువు పడి దాన్ని పట్టుకుంటే అది ఏమవుతుందంటే ఆకుపచ్చ గడ్డి పరక చివర ఓ తెల్లటి మంచు బిందువు తెల్లవారుతుండగా సూర్యకిరణం దాని మీద పడుతుంది. పడేటప్పటికి ముత్యం మీద కాంతి కిరణం పడితే ఎలా మెరుస్తుందో అలా పచ్చగడ్డి నిండా నీటి బిందువులతో ఉంటుంది. అప్పుడు షూ వేసుకోకుండా మీరు మార్నింగ్ వాక్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా హేమంత ఋతువులో బూట్లు విప్పేసి పచ్చగడ్డిలో నడిస్తే కాళ్ళన్నీ తడిసిపోయి ఇక్కడ వరకు తడి కొట్టేస్తుంది. అంటే మంచు రాత్రి పడి ఆకుపచ్చటి గడ్డి మీద నీటి బిందువులుగా పేర్కొంటుంది. అది చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆకుపచ్చ గడ్డి చివర ముత్యాలు కాశాయా అన్నట్టుంటుంది. ఒక కవి అన్నాడు, ప్రాతర్వేళల మంచు చిన్కుగుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతాన చలయై చిల్వొందు భూదేవికిన్ శీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్ అన్నాడు. శీతత్తు ప్రభుడు అంటే శీతాకాలము అనేటటువంటి ఋతువుకి అధిపతి. నా ప్రభావానికి వణకనివాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగట్టే. అందరు ఉహుహూయని వడక లోకముర్వీనాథ అని మహాభారతంలో అన్నట్టుగా లోకమంతా ఉహుహు అని వణుకుతోంది. వణకనిదంటూ ఎవరైనా ఉన్నారా నా ధాటికి అని అడిగట్ట. ఉన్నది మహాప్రభో, ఒక్క ఆవిడ మాత్రం వణకట్లేదన్నట్ట. ఎవరావిడ? ఆవిడ ఇంట్లో ఉండట్లేదు, బయటే ఉంటోంది, 6 బయలు పడుకుంటోంది. ఆవిడ బట్ట కట్టుకోదు. ఆవిడ మామూలుగా అలాగే బట్ట కట్టుకోదంటే నా ఉద్దేశంలో దుప్పటి కప్పుకోదు, కంబళి కప్పుకోదు, అలా హాయిగా 6 బయలు ఉంటుంది. కానీ ఆవిడ మీరింత ధాటిగా మంచు కురిపించినా ఆవిడ మాత్రం ఏమీ వణకట్లేదన్నట్ట. ఎవర్రా ఆవిడ? నిజంగా నా ధాటికి తట్టుకున్నదైతే నేను ముత్యాల రాసులు బహూకరిస్తానన్నట్ట శీతత్తు ప్రభు. ఎవరావిడ అంటే భూకాంత. భూమి వణకట్లేదుగా, భూకాంత వణకలేదన్నట్ట. ఓ నిజమే రోయ్, ఇస్తున్నాను ముత్యాలు, తీసుకెళ్లి బహూకరించండి అన్నట్ట. భూమి నల్వంకల భూకాంతకి ముత్యాలు బహూకరించినట్టుగా పచ్చగడ్డి యొక్క చివరి భాగంలో మంచు బిందువులు మెరుస్తున్నాయిట. కాబట్టి తాన చలయై చిల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్ అని ఒక కవి హేమంత ఋతువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. కాబట్టి అటువంటి మంచుతో ఉంది. వాల్మీకి మహర్షి ఏమి దర్శనం చేశారండి నిజంగా. నృశంస్తు విమలం శీతం ఉతకం దిరద సుఖం అత్యంత తృషితో వన్య ప్రతిసంహరతేకరం. ఒక ఏనుగు కొంచెం నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి దాన్ని తినేసింది రాత్రి. అంటే దుంపలో తినేసింది అనుకోండి, దానికి దాహం వేసింది. మీరు రాత్రి నూనె పదార్థం ఎక్కువ తినేసి పడుకుంటే రాత్రి తెలివి వస్తుంది దాహం వేసి. కాబట్టి బాగా దాహం వేసింది. అది ఇప్పుడు నీళ్లు తాగుదామని తెల్లవారకట్ట 3:30-4 గంటలకి నది ఒడ్డుకు వచ్చింది. నది ఒడ్డుకు వచ్చిందిట. నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలంటే ఏం చేయాలి? నదీ ప్రవాహంలో తొండం పెట్టి జుర్రను లాగితే చాలా లోపలికి వెళ్ళిపోతుంది. అదిట వచ్చింది, దాహం వేస్తోందిట, నది మీద ఇలా పెడుతోందిట. తొండం నీటికి తగిలే సమయానికి మళ్ళీ ఇలా తీసేసి ఇలా ఆడిస్తోందిట. మళ్ళీ ఇలా పెడుతోందిట. ఇంకా తగులుతుందని మళ్ళీ తీసేసి ఇలా ఆడిస్తోందిట. ఎందుకని? నీటిలో తొండం పెట్టలేక చలికి, దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగలేక నీటిలో తొండం కూడా పెట్టకుండా బయటే నిలబడిందిట ఏనుగు. అంత చలిగా ఉంది అప్పుడు. కాబట్టి ఎవ్వరూ అప్పుడు స్నానం చేస్తారని మీరు ఊహించడం కూడా కష్టం.
అసలు మహర్షి ఏమి దర్శనం చేశారంటే ఆ ఋతువర్ణనం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకున్నారు తర్వాత కాళిదాసాది కవులందరూ కూడా. ఏతేహి సముపాసీన విహగా జలచారిణ నావగాహంతి సలిలం అప్రగల్భ ఇవాహనం. అక్కడ ఉండేటటువంటి ఇవాహవం పిరికివాళ్ళైనటువంటి సైనికులు యుద్ధభూమి వంక చూసి యుద్ధభూమిలోకి వెళ్లకుండా యుద్ధం చేయకుండా బయటే కూర్చుంటే ఎలా ఉంటుందో అలా జలపక్షులన్నీ కూడా నీళ్లల్లోకి వెళ్ళి నీటి మీద వాళ్తాయి. అదో చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, హంసకారం డవాకీర్నాహవాపి పద్మోత్పలాయుతాహ అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. ఆ నీటి పక్షులు ఉంటాయి. ఆ నీటి పక్షులు అలా నీటి మీద వాలినట్టే కూర్చుంటాయి చక్కగాను. కొంగలు కూడా నీటిలోనే కాలు మీద వేసి కూర్చుంటాయి. ఈ జలపక్షులన్నీ, వాటికి జలపక్షులని పేరు ఎందుకంటే నీటిలోకి వెళ్ళాలి, అవి ఏవి వెళ్ళలేట, అన్ని ఒడ్డున కూర్చున్నాయిట సమూహాలు సమూహాలుగా. ఇవి ఎలా ఉందిట, ఎదురుగుండా ఉన్నటువంటి నది శత్రు సైన్యంలా ఉంటే అందులోకి వెళ్ళడానికి భయపడినటువంటి పిరికివాడు వెళ్లకుండా అవతల ఒడ్డున కూర్చున్నట్టు జలపక్షులైన తాము జలంలోకి వెళ్లకుండా చలికి భయపడి యువతల కూర్చున్నాయిట. అటువంటి స్థితిలో సరోవరాల వంక చూస్తే చక్కగాను పద్మాలు ఇలా అరవిరిసి ఉంటాయి. కాకినాడ వెళ్ళిపోతుంటే రైల్లో రాజమండ్రి, కొవ్వూరు, పసివేదల, చాగల్లు, బ్రాహ్మణగూడెం ఆ ప్రాంతాల దగ్గర దొరికింది కదా బెర్త్ అని చెప్పి ఊరికే ముసుగు పెట్టి పడుకోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూడగలిగితే ఆ సూర్యోదయ శోభని, ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఆ నీటి కయ్యలలో కాల్వలలో అరవిరిసి ఉంటాయి తెల్ల తామరలు, ఎర్ర తామరలు, నల్ల తామరలు, పొలంగట్టున్న ఇన్ని తామరలు, వాటి మీద భృంగా వళీచమ కరంద రసాను విద్ద జంగా రగీత వినదై సహసేవనాయ నిర్యాప్త్యుపంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్నట్టు గండు తుమ్మెదలు ఆ తామరల చుట్టూ ఎగురుతుంటాయి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత శోభస్కరంగా ఉంటుందో చూడగలిగితే ఆ దృశ్యం. అలా లేవుట సరోవరాలేవి. ఎందుకు లేవుట ఆ సమయంలో హేమంత ఋతువులు అంటే జర్జరితై పద్మై శీర్ణకేసర కర్ణికై నాలశేషై హిమధ్వస్తై నభాంతి కమలాకరా. మంచు చేత కొట్టబడి ఆ తామర పువ్వుల యొక్క రేకులన్నీ మంచు బరువుకి ఊడిపోయి ఒరిగిపోయేట. తామర తూళ్ళు శుభ్రంగా మంచు చేత కొట్టబడి అవన్నీ కూడా నశించిపోయినట్టుగా శీర్ణములైపోయి, అంటే జర్జరములైపోయి అవి వంగిపోయి ఉన్నాయిట. కాబట్టి సరోవరాల వంక చూస్తే అందం లేదుట, అరవిరిసినటువంటి పద్మాలు ఎక్కడా లేవు. అలా ఉందిట హేమంత ఋతువు. అటువంటి హేమంత ఋతువులో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణుడు సహితుడై గోదావరి స్నానానికి వెళ్ళాడు. మీరు భద్రాచలంలో గోదావరి స్నానం చేస్తే చీకటితో ఉండగా భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే సుప్రభాత సేవకి ఎవరు ఉండరు. ప్రత్యేకించి శీతాకాలంలో 5-6 ఉంటుంటారు. మీరు తెల్లవారుజామున 4 గంటలకో లేచి గోదావరిలో స్నానానికి వెడుతూ ఆ చలిగాలిలో ఆ రామచంద్రమూర్తి యొక్క శిఖరం వంక చూస్తూ నడుస్తుంటే చుట్టూ వన్య ప్రాంతాలు కదండి భద్రాచలానికి. ఆ రాముడు నడవడం, సీతమ్మతో లక్ష్మణుడితో గోదావరి స్నానం చేయడం, ఆ హేమంత ఋతువు, చల్లటి నీళ్లు, ఆ బెగ్గురు పక్షులు, ఆ జలపక్షులు అవన్నీ అలాగే ఒడ్డున కూర్చుని ఉంటాయి. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు గారు వర్ణిస్తాడు. ఈ నీళ్లల్లోకి వెళ్ళడానికి భయపడినటువంటి బాతులు ఇలా కూర్చుని ఉంటాయి ఒడ్డున. కూర్చుంటే కృష్ణదేవరాయలు వారు అంటారు అవి ఎలా ఉన్నాయంటేట, రాజభటులు అనుకున్నారట బ్రాహ్మణులు స్నానం చేసిన తర్వాత పంచె తడిపి ముద్ద కట్టి అక్కడ ఒడ్డున పెడతారు. ఒడ్డున పెడితే వాళ్ళు స్నానం చేసి ఆ బట్ట పట్టుకెళ్ళడం మర్చిపోయారు పాపం. అయ్యో బ్రాహ్మణ సొత్తు, దాన్ని మనం తీసుకోకూడదని భటులు గబగబా వెళ్ళి దాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకి ఇద్దామని పరిగెత్తుకెళ్ళి పట్టుకున్నారట. అది బాతు, అది చలికి అక్కడ పడుకుంది, గుడుగుడు చప్పుడు చేసి లేచిందిట. అంటే రాజ్యంలో ధర్మనిష్ట చెప్పడానికి ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు వారు వర్ణిస్తారు. ఆ పడుకున్న బాతుని బ్రాహ్మణుడు స్నానం చేసి విడిచిపెట్టిన పంచ అని, పంచ ముద్ద అలా ఉంటుంది అని. అలా మీరు శీతాకాలంలో భద్రాచలం గోదావరిలో స్నానం చేస్తూ ఆ స్నానం చేసి ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి భద్రాచలంలో రామచంద్రమూర్తి ఆలయ గోపురం వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రంచోద్భకరేడ బాహుజుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ రామచంద్రమూర్తి, ఆ లక్ష్మణుడు ఆ బాణం పట్టుకుని, ఆ ధనస్సు, ఎడమ తొడ మీద కూర్చున్న సీతమ్మ పాదాలు ఇలా కాళ్ళు 2 దగ్గరికి పెట్టి ఆసనం వేసుకు కూర్చున్న రామచంద్రమూర్తి,
ఆ లక్ష్మణమూర్తి, ఆ వైభవం, ఆ రామచంద్రమూర్తి ఆలయం, రామాయణం, హేమంత ఋతువు, చలిగాలి, ఈ పక్షులు ఇవన్నీ మీకు జ్ఞాపకం వచ్చి స్నానం చేసి మీరు అలా ఆలయ శిఖరం వంక చూశారనుకోండి, మీ మనసులో రామాయణం మీ ప్రమేయం లేకుండా అలా తిరుగుతూనే ఉంటుంది. మీరు తిరిగి వచ్చి కాటేసుకొచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నా మీకు అలా రామాయణమే మెదులుతుంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో భద్రాచల క్షేత్రంలో. అసలు ఈ మార్గశీర్ష పుష్యమాసములు కానీ, కార్తీకం శరదృతువుని కానీ భద్రాచల స్నానంలో అనుభవించాలి మీరు ఎప్పుడైనా, ఎంత అందంగా ఉంటుందో. ఈ మధ్యకాలంలో నేను అనుభవించి అక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి రామాయణం మీద ఎంత ఆనందం అనుభవించానో. అందులో చెప్పింది రామాయణం, ఉన్నది భద్రాచలం. కాబట్టి ఇప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై, లక్ష్మణుడు వస్తున్నాడు అంటే మామూలుగా రాడు, రాముణ్ణి గురువుగా భావిస్తాడు. అందుకని జలపాత్ర పట్టుకుని వచ్చాడు వెనకాసల. సీతారాములు స్నానం చేశారు, లక్ష్మణమూర్తి కూడా స్నానం చేశారు. ఆ స్నానం చేసే ముందు భరతుడు కూడా అవసరం లేకపోయినా అంతఃపురంలో ఉండగలిగినటువంటి వాడైనా అలా ఉండకుండా జటలు కట్టుకుని, నారచీరలు కట్టుకుని అన్నయ్య భూషీనం చేసి ఉంటాడు. భరతుడు కూడా ఇదే సమయానికి స్నానం చేయడం కోసమని సరయూ నదికి వెడుతుంటాడు. రాజుగా సంతోషపడగలిగిన వాడు తనంత తానుగా నియమాన్ని విధించుకుని ఎంత కష్టపడుతున్నాడో అని లక్ష్మణుడు అన్నాడు. భర్త దశరథోయస్యాహ సాధుశ్చ భరతస్సుతః కథంను సాంబా కైకేయి తదృశీ క్రూరశీలిని. దశరథ మహారాజు గారి భార్య అంత ఉత్తముడైన భరతుడికి తల్లి అయి ఆ కైకేయి అంత క్రూరాలు ఎలా అయిందన్నయా అన్నాడు. అంటే రాముడు వెంటనే అన్నాడు, వద్దు ఆ మాట, కైకమ్మని దూషించినటువంటి మాట అనవసరం లక్ష్మణ. భరతుడి యొక్క గొప్పతనానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పు, ఇంకా వింటాను అన్నాడు. తెల్లవారుజామున లేవగానే పవిత్రమైనటువంటి ఈశ్వర కార్యంలో మగ్నం అయ్యేటప్పుడు ఏ విరోధం ఉన్నా తల్లిదండ్రుల వరస ఉన్నవాళ్ళు, అన్నావదిల వరస ఉన్నవాళ్ళు, అక్క బావగారు, అత్తగారు, మామగారు, గురువులు, పెద్దలు, అటువంటి వారిని నింద చేసేటటువంటి మాటలతో ప్రారంభం చేయకూడదు రోజుని. ఇది చాలా దారుణమైనటువంటి స్థితి. అందుకే మనకి లోకంలో ఒక మర్యాద చెప్తారు. నిద్ర లేస్తుంటే నోటి వెంట రావలసిన మొట్టమొదటి ఉచ్చారణ ఏమిటో తెలుసా అండి? ప్రకటనంగా నీ నోటి వెంట ముందు రావలసిన మాట ఇంకొకటి ఉండకూడదు. ఉరే అని కానీ, ఏమేవో కాఫీ ఇచ్చేయి అని కానీ, లేకపోతే నేను వాకింగ్కి వెళ్ళిపోవాలి బూట్లు ఎక్కడున్నాయని కానీ అనకూడదు. మీరు నిద్రమన్సం మించి లేవగానే మీ నోటి వెంట రావలసిన మొదటి మాట 3 పర్యాయాలు శ్రీహరి 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 అన్నారు. సంప్రదాయంలో ఎందులో ఉండండి మీరు, శ్రీహరి అంటూనే నిద్ర లేవాలి. శ్రీహరి అంటూ నిద్రలేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన స్థితికారుడు. కాబట్టి ఆ రోజు మీరు తెలివితో ఉన్నంతసేపు చేసినటువంటి పనులను ఆయన రక్షిస్తాడు, మీకు ప్రయోజనాత్మకం చేస్తాడు. లయకారుడు పరమేశ్వరుడు. లయకారుడు అన్న మాటకి చంపేసేవాడు అన్న అర్థం చెప్పి అనవసరంగా శివుడి విషయంలో అక్కర్లేని కోణాలు తీసి పాపం మూట కట్టుకోకూడదు. లయకారుడు అంటే ఆయన 3 రకాల లయం చేస్తాడు. స్వల్పకాలిక లయము, ప్రళయము అంటే స్వల్పకాలిక ప్రళయము అని ఒకటి ఉంది శాస్త్రంలో. ఒకటి స్వల్పకాలిక ప్రళయం, ఇంకొకటి ఆత్యంతిక ప్రళయం, ఒకటి మహాప్రళయం అని 3 చేస్తాడు పరమశివుడు. స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర. నిద్రని ఇవ్వాలి అంటే శివానుగ్రహం ఉండాలి. శివానుగ్రహం ఉన్నవాడికే నిద్ర పడుతుంది. రెండవది ఆత్యంతిక ప్రళయము, జ్ఞానం ఇచ్చి ఇది వేరు నేను వేరు అని తెలుసుకునేటటువంటి అదృష్టం శివానుగ్రహంగానే వస్తుంది. అందుకే దక్షిణామూర్తిలా కూర్చుని ఉంటారు. ఈ 3 అవస్థలకి నేను 3 గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు వేరుగా జీవుడని ఇలా ఇలా వేరు చూపించినటువంటి ఈ వేలు 2 కాదు, ఉన్నది ఒకటే అని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. జీవబ్రహ్మైక్య సిద్ధిగా ఒక్క ఆత్మయే 3 అవస్థలకి సాక్షిగా ఉందని చెప్పడానికి ఇలా చిన్ముద్ర పట్టి ఉంటారు. అందుకే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటాం ఆయన గురించి. మహానుభావుడు చిన్ముద్ర పట్టి జ్ఞానబోధ చేస్తుంటాడు. అందున ఇటువంటి పీఠాలు, శారదాపీఠం అంటే శారద అంటే సారద, జ్ఞాపకం పెట్టుకోండి, శారద అవుతుంది. శంకరాచార్యుల వారికి అత్యంత ఇష్టమైన పేరులో శారద. ఆయనకి ఎంత ఇష్టమో ఆ పేరు. నాకు ఎవరైనా శారద అన్న పేరు పెట్టుకుంటారా అని చూస్తుంటాను. శారద ఎంత గొప్ప పేరు నిజంగా. సారద, ఈ లోకము యొక్క సారమును మీకు ఇవ్వగలిగిన తల్లి ఆవిడే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ సారద. అందుకని పుస్తకాల వల్ల వచ్చేది కాదు, అనుష్ఠానం వల్ల తెలుస్తుంది. అందుకే పుస్తకం ఎడం చేత్తో పట్టుకుంటుంది ఇలాగా. నన్ను ఆశ్రయించిన వాడికి జ్ఞానమే కాదు, జ్ఞానమంత గొప్పది. దీన్నే కామకోటి అంటారు. కోటి అంటే హద్దు.
ఇంత జ్ఞానమే ఇవ్వగలిగిన దానిని నేనేమి ఇవ్వలేననుకుంటున్నావు నీకు? నేను ఏమైనా ఇచ్చేస్తాను, నా పాదాల దగ్గర నువ్వు పడగలిగితే నీకు నేను ఏదైనా ఇవ్వగలనని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా పట్టుకుంటుంది, అభయహస్తం. ఈ కుడివైపు పై చేతిలో అక్షమాల ఉంటుంది ఇలా తిప్పడానికి. గురువులు చెప్పిన విషయం ఏదుందో అది లోపల నువ్వు తిప్పుతూ ఉండాలి, తిప్పితేనే జ్ఞానం ఆవిర్భవిస్తుంది. కాబట్టి తిప్పు అని చెప్పడానికి అక్షమాల పట్టుకుంటుంది. ఎడమ చేతిలో పైన అమృత భాండాన్ని పట్టుకుని చిలుక ఉంటుంది అమ్మవారి దగ్గర. అంటే ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో అటువంటి వారు ఇంద్రియములను నిగ్రహించుకుని అమ్మవారి పాదములలోంచి స్రవించేటటువంటి ఆ నిరంతర అమృతాన్ని గ్రోలి మత్తెక్కి ఉంటారు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల పోవునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫుటిత చకోరముల కరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. ఆ పరమేశ్వరుని యొక్క పాదార విందములను నిరంతరము మనసులో స్మరించడం వల్ల కలిగేటటువంటి ఆనంద రసామృతమును ధారలుగా గ్రోలడం వల్ల కలిగినటువంటి ఆ సంతోషములో మత్తెక్కి తైతక్కలాడేటటువంటి హృదయం ఇతర విషయముల యందు చేరమంటే ఎలా చేరుతుంది నాన్న? నన్ను ఇవాళ నువ్వు లోకం గురించి తిరుగు అంటే ఎలా తిరుగుతాను అని అడిగాడు. ఇది ఇవ్వగలిగినటువంటి తల్లి కనుక అటువంటి ఆనందంతో ఆ భగవద్వాక్యం చెప్పినా విన్నా ముఖం ఎర్రపడిపోయి సంతోషం ప్రకటనమయ్యేటటువంటి మహాపురుషుల యొక్క మాటలు నేను ఎప్పుడూ నా దగ్గరికి తెచ్చుకుని వింటూ ఉంటానని చెప్పడానికి ఎర్రబడిన ముక్కుతో ఉన్న చిలుక ఆవిడ చేతుల మీద వాలి ఉంటుంది. అంటే అటువంటి ఆవిడ కావ్యాలాప వినోదిని, ఆ భక్తితో చెప్పేటటువంటి వాళ్ళ యొక్క కావ్యాలాపములను ఆ తల్లి వింటూ ఉంటుంది. అందుకని ఎడం చేతిలో పైన అమృతపాత్ర, దాని మీద చిలుక ఉంటాయి. పుస్తకం చదువుకోవడానికి పనికొస్తుంది, చదవడం కాదు, అనుష్ఠానంలోకి గుర్తుపెట్టుకుని స్మరించడం ముఖ్యం. అందుకని అక్షమాల కుడి చేతిలో ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. పట్టుకున్న తల్లి పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది. ఆవిడ శారద. ఇప్పుడు మీరు ఈ కోణంలో లోపలికి వెళ్ళి దర్శనం చేయండి అమ్మవారిని, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. అటువంటి జ్ఞానమునివ్వగలిగినటువంటి పీఠాలు శారదాపీఠాలు. అందుకే శంకరాచార్యులు వారు వీటికి శారదాపీఠము అని పేరు పెట్టారు మహానుభావుడు. శారదాపీఠంలో దక్షిణామూర్తి కూడా ఉండి దక్షిణామూర్తిని మీరు కానీ దర్శనం చేయగలిగితే శారదానుగ్రహం పరిపూర్ణమవుతుంది. ఇక్కడ శివాలయంలో మీరు దక్షిణ దిక్కుకి చూస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉంటారు. పిల్లలు దక్షిణామూర్తి పాదాల దగ్గర ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయనకి ఎదురుగా దక్షిణామూర్తికి ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎందుకంటే గంగ ఉత్తరానికి కాశీలో తిరిగింది. ఉత్తరంలో మృత్యుంజయుడు ఉంటాడు. దక్షిణామూర్తి ఎదురుకుండా ఉత్తరానికి కూర్చున్న వాళ్ళకి మృత్యుభయం పోతుంది. శివుడు అక్కడ ఉంటాడు, దక్షిణాన యముడు ఉంటాడు. దక్షిణానికి ఆయన తిరుగుతాడంటే మృత్యుబాధ పోతుందంటే జ్ఞానము కలుగుతుంది. కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ ఉపాసన చేస్తే నేను ఒక పరమ సత్యం మీకు చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మీకు కష్ట సుఖములు అన్నవి ఎందుకు కలుగుతాయో తెలుసా అండి? కష్టాలు అన్నవి ఎందుకు వస్తాయో తెలుసా? గురుగ్రహం బలహీనమైతేనే వస్తాయి. జాతకంలో ఎటువంటి పాపపు గ్రహాలు ఉండనివ్వండి, గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, గురుగ్రహం బలంగా ఉందనుకోండి, అవి ఏం చేయలేవు పాపపు గ్రహాలు. గురుగ్రహం మీద ఉంటుంది ఆధారం అంతా. జాతకం ఆయన ఒక్కొక్కసారి జాతకానికి దొరకడు. గ్రహాలు ఒకలా ఉంటే ఆయన ఒకలా బతుకుతుంటాడు. ఎలా బతుకుతాడో తెలుసండి? ఆయన గురుగ్రహం ఆయనకి బలంగా ఉంటుంది. గురుగ్రహం బలంగా ఉండాలి అంటే శంకరాచార్య స్వామి వారు ఈ జాతికి పెట్టిన భిక్ష దక్షిణామూర్తి స్తోత్రం. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు ఎవరు తప్పులు లేకుండా చదువుతారో, దక్షిణామూర్తిని ఉపాసన చేస్తారో వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగితే బుద్ధి విశేషంగా వికసనం పొందుతుంది. 2, వాళ్ళకి పాపపు గ్రహములు వాళ్ళని ఏం చేయలేవు. వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు జీవితంలో. అటువంటి దక్షిణామూర్తి మీకు ఇక్కడ శారదాపీఠంలో ఉన్నారు. చక్కగా మీరు ఉపన్యాసానికి వచ్చే ముందు ఒక పావుగంట ముందు వచ్చి ఆ దక్షిణామూర్తిని ఒక్కసారి నిలబడి నమస్కారం చేసి, ఏమి స్తోత్రం అండి దక్షిణామూర్తి స్తోత్రం? దేహం ప్రాణమపీంద్రియత్యపి చలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదిన మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. ఏమి మాట్లాడతారో ఆయన అందులో. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఏమి దక్షిణామూర్తి స్తోత్రమో! శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైన వజ్రాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి.
ప్రతి వారికి నోటికొచ్చి ఉండాలి దక్షిణామూర్తి స్తోత్రం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు అందరూ చదువుకుంటే గొప్ప అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శంకరులు ఇచ్చారు, అనుష్ఠించుకోవడం మన వంతు. ఇటువంటి పీఠంలో నేను అటువంటి మాట చెప్పకపోతే ఆ ఉపన్యాసానికి అర్థం ఉండదు, కాబట్టి దాన్ని కలపవలసి వచ్చింది. ఇప్పుడు సీతారాములు లక్ష్మణ సహితులై ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఎలా ఉందోట తెలుసా అండి? మహర్షి అంటారు, వాళ్ళ ముగ్గురు స్నానం చేసి రావడాన్ని ధార్మిక నిష్టగా మీరు చూడండి. తెల్లవారుజామున అంత చలికాలంలో మృగాలు కూడా ముడుచుకు పడుకుంటే రాముడు మాత్రం ఒకానొకప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. నాయన సంధ్యావందనం చేయాలి, అది గుర్తుంది. అంత చలిలో కూడా తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేస్తాడు. చేసి వచ్చి దైవకార్యాన్ని నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తాడు రామచంద్రమూర్తి. ఎంతటి ధార్మికుడో, ఎంతటి ధర్మాన్ని పట్టుకున్నవాడో మనకి చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్నానం చేసి వస్తున్నటువంటి రాముడు లక్ష్మణుడు సీతమ్మతో వస్తే ఎలా ఉన్నాడంటేట, కృతాభిషేక సరరాజరామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్స నందీ భగవానివేశ. తెల్లవారుజామున హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటి మందాకినీ నదిలో స్నానం చేసి పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు నందీశ్వరుడితో కలిసి మందాకినీ నదిలోంచి హిమాలయ పర్వతాల మీద నడుస్తుంటే ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై అలా ఉన్నారు. సీతారామ లక్ష్మణుల యందు పార్వతీ పరమేశ్వర నందీశ్వర దర్శనాన్ని వాల్మీకి మహర్షి చేయించారు. పిచ్చి వెర్రి పెట్టుకుని శివుడు వేరు కేశవుడు వేరు అని దెబ్బలాడుకోకూడదు. రామాయణం చదివితే ఇద్దరూ ఒక్కటే. ఆ దర్శనం ఎవరు చేశారో వారు కృతార్థులయ్యారు. భాగవతం చేస్తుంటే పోతన గారికి చిన్ని కృష్ణుడికి అమ్మ ఒంటి నిండా చక్కగా అలంకారం చేసి చిన్న కొప్పేసి కొప్పుకు ముత్యాల సరాలు పెట్టి ఆ బుజ్జి బుజ్జి కాళ్ళకి మంజీరములు పెట్టి, అంటే గజ్జెలు పెట్టింది కొత్తగా పెట్టి, పట్టుదట్టి ఓటి కట్టి విడిచిపెట్టింది. రామ ఆడుకో, కృష్ణ ఆడుకో అంది. రామాయణం ప్రభావం భాగవతం వినబడుతోంది. కృష్ణ ఆడుకో అంది. అంటే ఆ చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. పాకుతున్నప్పుడు వెనక పాదాలు గల్ 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 అన్నాయి. ఆగిపోయి ఒక్కసారి కూర్చుని ఇలా కాళ్ళ వంక చూసుకుని భయపడిపోయిన వాళ్లే చూసేట. యశోద చూసి దగ్గరికి వచ్చి ఆ కాలు తీసి చేతిలో ఇలా కొట్టి, గజ్జెలు నాన్న, నీకు గజ్జెలు పెట్టాను, భయం లేదు, పాకు అందిట. అంత దూరం పాకేట కాళ్ళకి ఏమిటో గల్ గల్ అంటే అమ్మ ఎంత చెప్పినా భయం వేసి అమ్మ వంక తిరిగాట. అమ్మ నవ్విందిట పక్కున. నవ్వితే భయం వేసిన వాళ్ళ గబగబ పాకుతూ వస్తే గబగబ గజ్జలు గల్ 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 అన్నాయిట. గబగబ పాకుతూ వచ్చి రెండు చేతులు ఎత్తి అమ్మ ఒళ్ళో వేసేసి తల అమ్మ ఒళ్ళో దాచేసుకున్నట్ట. నీ భయాన్ని చూసి నిజంగా భయానికి భయం వేసింది కృష్ణ, ఎంత భయం నటించావయ్యా అంది ఆ మహాతల్లి కుంతీదేవి. అంత నటిస్తే మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడిని చూసి పోతన గారికి దర్శనమైంది భాగవతం దశమస్కంధంలో. ఏమనో తెలుసా అండి? తనువునంటిన ధరణీపరాగంబు పూచిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగాని తొలకగాగా ఫలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హరవల్లులొరగ హరవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్టు అన్నారు పోతన గారు. ఆయనకైంది ఆ దర్శనం. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా. చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్న పరమశివుళ్ళ ఉన్నట్ట బాలశంకరుల్లాగా. నమ కపర్దినీచ యుక్తకేశాయచ అని రుద్రంలో మంత్రం. కపర్దినీచ అంటే జటాజూటం ఉన్నవాడు, యుక్తకేశాయచ అసలు జుత్తు లేని బోడిగుండున్నవాడు. బోడిగుండున్న శివుడు ఎక్కడున్నాడన్నారు శంకరాచార్యుల వారే బోడిగుండున్న శివుడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ శంభుమూర్తే ఈ భూమి మీద శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు. వచ్చేస్తోంది కదండి శంకర జయంతి, మనసటు పోతోంది అస్తమానం. కాబట్టి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అటువంటి మహానుభావుడు కాబట్టి ఒంటి నిండా విభూతి పూసుకున్నటువంటి చిన్ని శివుడు చిన్ని కృష్ణుల్లో కనపడ్డట. అమ్మ ఇక్కడ ముత్యాల సరాలు పెడితే పోతన గారికి ఎలా కనపడ్డట? చంద్రవంకని పెట్టుకున్నటువంటి శివుని యొక్క జటాజూటం కనపడుతోంది. ఆయన కంఠం మీద నల్లటి మత్స ఉంటుంది, హాలాహలాన్ని భక్షించాడు కదా. నేను ఆ నీలపతాక వేసింది అమ్మ మెళ్ళో చిన్ని కృష్ణుడికి. దాని కాంతి కంఠం మీద కొడితే నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనబడుతున్నట్ట.
నాకు శివుడికి కృష్ణుడికి తేడా లేదో పోతనా చూసావా అని కృష్ణుని యందు శివుని యొక్క దర్శనం చేయించినట్టుగా నాకు కృష్ణుల్లో శివుడు కనపడ్డాడు అభేదంగా అని పోతన గారు పద్యం రచన చేశారు భాగవతం దశమస్కంధంలో. పెద్దలైనటువంటి వారందరికీ శివకేశవ భేదం లేకుండా ఉన్న ఒక్క పదార్థమే కనపడింది. ఆ ఒక్క పదార్థమే అనేకమైనటువంటి రూపాలు పొందుతోంది తప్ప అసలు నిజానికి అన్ని లేవు, ఉన్నదొక్కటే. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాను. మల్లికార్జున సుప్రభాతం చేస్తే శివాలయంలో ఉన్న ఒక్కడివే ఈశ్వర మూడుగా మారుతున్నావు అంటారు. పోతన గారు అంటారు భాగవతంలో, మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. కాబట్టి వాల్మీకి మహర్షికి ఆ రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణుడితో స్నానం చేసి వస్తుంటే నందీశ్వరుడు పార్వతీదేవితో స్నానం చేసి వస్తున్నటువంటి పరమశివుడు కనపడ్డాడు. నిజంగా అలా స్నానం చేసి వస్తున్నటువంటి నా తల్లిదండ్రులు ఒక్కసారి కళ్ళ ముందు కనపడ్డారనుకోండి ఐశ్వర్యం కలుగుతుంది. తెలుసా అండి? ఎందుకో తెలుసా? ప్రాతర్నమామి అని శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట సర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు అమృతభాండములతో నీళ్లు పోస్తుంటే తడిసినటువంటి శరీరం ఉన్న లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఐశ్వర్యానికి కారకం అవుతుంది. పార్వతి ఒకరు లక్ష్మి ఒకరు కాదుగా, నేను ఇప్పుడేగా మీకు చెప్పింది. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతీ గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాది దేవీత్వం గోలోకే రాధికాస్వయం రాసే రాసేశ్వరీత్వం చ అని ఆ తల్లి చిట్ట చివరికి వచ్చేటప్పటికి గృహలక్ష్మి గృహే గృహే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు ఆ తల్లి యొక్క స్వరూపమే, అమ్మవారి యొక్క స్వరూపమే. అది సహస్ర శీర్షవదన. ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ చూస్తావు? లోపల ఉన్న శారదే ఇదిగో ఇక్కడ ఇన్ని ముఖాలతో ఉంది. ఇది మనకి వేదం నేర్పినటువంటి రహస్యం. అలా చూడడం నేర్చుకో అని అది వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి ఉద్బోధ చేస్తారు. చక్కగా స్నానం చేశారు, అగ్నికార్యం చేశారు, సంధ్యావందనం చేశారు, ప్రాతకాల పూజ పూర్తి చేసుకున్నారు. ఎప్పుడు రాముడు ఎక్కడుంటే అక్కడికి మునులందరూ వస్తుంటారు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు ప్రొవెర్బ్లో. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరై ఉంటారో అలాంటి పరిస్థితే నీకు కూడా ఉంటుంది ఇంట్లో కదండి. ఎప్పుడు సినిమాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారంటే నీకు అదే పిచ్చుందనమాట. నీ ఇంటికి ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళే వస్తుంటారు అంటే నువ్వు భగవద్భక్తుడు అనమాట. నువ్వు ఎటువంటి వాడో నీ ఇంటికి అటువంటి వాళ్ళు వస్తుంటారు. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో అదేగా చెప్తారు. ప్రతిరోజు భీష్మకుడు ఇంటికి భగవద్భక్తులు వచ్చి మాట్లాడబట్టి అది విన్నటువంటి రుక్మిణీదేవికి కృష్ణుని యందు ప్రీతి అంకురించింది. లేకపోతే ఎలా అంకురిస్తుంది? కాబట్టి ఇప్పుడు మునులందరూ వచ్చారు, వాళ్ళతో భగవత్ కథా ప్రసంగం చేస్తున్నారు రామచంద్రమూర్తి. తథా సీనస్య రామస్య కథాసం సక్తచేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యదృచ్ఛయా. ఆయన కూర్చుని ఆ మహర్షులందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలో ఎదురుచ్ఛయ అంటే దైవము యొక్క ఆజ్ఞ చేత, అంటే కథ మలుపు తిరగబోతోంది అని గుర్తు. మందర వచ్చినప్పుడు అన్నారు ఎదురుచ్ఛయ అన్నారు, మళ్ళీ ఇప్పుడు వస్తోంది ఒక ఆవిడ, మళ్ళీ ఎదురుచ్ఛయ అన్నారు. ఆవిడ వస్తుంటే అన్నారు అంటే మళ్ళీ కథ పెద్ద మలుపు వైపుకి అడుగేసేస్తోంది. ఇప్పుడు మొదలెట్టినటువంటి ఈ నిచ్చెన రామావతార ప్రయోజనం వైపుకి నడిచేస్తుంది. అందుకేగా ఋషులందరూ ముందు అరణ్యకాండలో అలా మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆవిడ సాతు శూర్పణఖానామ దశగ్రీవస్య రక్షతః భగినీరామమాసాద్య దదర్శ త్రిదశోపమం సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ్యం జనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రభం బభూవేంద్ర ఉపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. శూర్పణక అలా చూసిందో లేదో కానీ బ్రహ్మగారి వరం అండి వాల్మీకి మహర్షికి. నువ్వు ఆచమనం చేసి కూర్చుని రామాయణ రచన మొదలు పెడితే రాక్షసులు కూడా ఎటువంటి మనస్సుతో చూశారో నీకది కనబడుతుంది అన్నారు. అందుకే శూర్పణక కూర్చున్న రాముణ్ణి ఎలా చూస్తోందో శ్లోకాలు అలాగే పడ్డాయి. ఆయన అలా కూర్చుంటే ఆవిడికి రాముని యొక్క ధార్మిక నిష్ట కన్నా ఆవిడికి ఏం కనపడిందో తెలుసండి? ఆయన అందం అటువంటిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మహానుభావుడిది. వచ్చిన ఆవిడ సాతు శూర్పణఖానామ దశగ్రీవస్య రక్షసః, దశకంఠుని యొక్క చెల్లెలు, రావణాసురుని యొక్క చెల్లెలు.
ఆమె భగినీ రామమాసాద్య దదర్శ త్రిదశోపమం, దేవేంద్రుడు ప్రకాశించినట్టుగా ప్రకాశిస్తున్నట్ట రామచంద్రమూర్తి. అలా కూర్చునుంటే ఏమిటి కట్టుకున్నాడు? ఆయన ఏం పెద్ద పీతాంబరాలు అవి కట్టుకుని ఏం లేడు. జలజలదేహు రాజాను చతుర్బాహు సరసీరు హచ్చు విశాలవట్టు జారు కదా శంఖ చక్రపద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్స లాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాజిత కుంటలవాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొద్యమంది బుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నట్టేం లేడైన. ఆయన నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని కూర్చున్నాడు అక్కడ. అలా కూర్చున్నా ఆయన అందం ఎలా ఉందో తెలుసా? దేవేంద్రుడు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట. ఆ తేజస్సు అలా ఉంది. అది ఆకర్షించేస్తుంది ఎవరినైనా సరే. దానికి రాక్షసులు లేరు, బాలులు లేరు, వృద్ధులు లేరు, కోతులు లేవు, కొండముచ్చులు లేవు, భల్లూకాలు లేవు. ఎవరైనా సరే ఆయన్ని ఇలా చూస్తే చాలా అబ్బా అనవలసింది. ఋషులైనా సరే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఏమందన రాయి అందం అనవలసిందే. అలా ఉంటాడు నా తండ్రి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం. ప్రత్యేకించి రాముడి చూపులు అలా ఉంటాయిటండి. ఆయన కానీ ఇలా ఎవరైనా చూస్తే చాలట, ఆయన్ని చూసినా ఆయన చూసినా అంతే వ్యామోహితులైపోతారు ఆయన వంక. అందుకే రామచంద్రమూర్తిని ఉపాసన చేస్తే రామచంద్రమూర్తి కూడా వాళ్ళ వంక చూస్తూనే ఉంటారు. మీ అంత మీరు ఆ అనుగ్రహాన్ని వదిలేసుకుంటేనే చెప్పలేను, కానీ ఒక్కసారి రాముడి వంక అదే ఆయన ప్రతిజ్ఞ కూడా రామాయణంలో. సహృదేవ ప్రసన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎవడైనా ఒక్కడు నన్ను పట్టుకుంటే నేను వాళ్ళని పట్టుకుంటానన్నాడు ఆయన. భూతములలో ఎవరైనా సరే. రామాయణం రామనామం అంత గొప్పవి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం, విశాలమైన పెద్ద పెద్ద భుజములున్నటువంటి వాడు, సింహము వంటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వాడు, కన్నులు పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కళ్ళున్నటువంటి వాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి గురించి చెప్పేటప్పుడు ముఖారవిందం, పాదారవిందం, ఏది చెప్పినా అరవిందం అంటారు. కాళ్ళు తామరపూలే, కళ్ళు తామరపూలే ఎలా ఉంటాయండి? ఏమైనా అర్థం ఉందా? పాదారవిందం ఏమిటండి? రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు అంటారు. పాదారవిందం ఏమిటి? నా మొహం అసలు పాదాలు అరవిందాల్లో ఉంటాయి. అరవిందం అంటే తామరపువ్వు అండి. తామరపువ్వుకి అరవిందానికి పోలికి ఏముందో నాకు చూపించండి. ఏమైనా ఉందా అసలు? దానికి కాడ కింద నుంచి ఉంటుంది, దీనికి కాడ పైనుంచి కిందకు ఉంది, కాలు పైనుంచి ఉంటుంది, కింద పాదం ఉంటుంది. ఏమిటి తామరపువ్వు? ఎలా పోల్చారు మీరు? మరి నేత్రములు అరవిందములే, పాదములు అరవిందములే, అన్ని అరవిందములు ఏమిటి? కాదు. ఎందుకు అరవిందం అంటారో తెలుసా అండి? ఎక్కడ పద్మం ఉంటుందో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే సీతాకోక చిలుక. సీతాకోక చిలుక్కి ఆ తుమ్మెద అనండి బాగుంటుంది. తుమ్మెదకి షడ్భుజి, లేకపోతే ఆ సంస్కృత భాషలోకి వచ్చేటప్పటికి దానికి షట్పది, 6 కాళ్ళున్నది అని పేరు. షట్పది అంటే 6 కాళ్ళున్నది అంటే మనకి కూడా మనము కూడా షట్పదులమే, 6 కాళ్ళు ఉంటాయి మనకు కూడా. ఏమిటో తెలుసా అండి? పంచేంద్రియములు, మనస్సు, ఈ 6 మనం కూడా కదులుతాం. పాదము కదలికకి పనికొస్తుంది. 5 ఇంద్రియములు, మనస్సు కదలడానికి పనికొస్తాయి. షట్పది అయినటువంటి తుమ్మెద తామర పువ్వు కనపడితే మాత్రం దాని మీద వాలి రెక్కలు వంచేసి ఆ మకరందాన్ని తాగడంలో నిమగ్నం అయిపోతుంది. భగవంతుడి యొక్క కన్నులు చూసినా నువ్వు నీ 5 ఇంద్రియములు మనస్సుతో తుమ్మెదవై వాలిపోయి అక్కడ తేనె తాగాలి. పాదములు కనపడినా నువ్వు అక్కడ వాలి తేనె తాగాలి. నువ్వు తేనె అక్కడ వాలి తాగుతావు కాబట్టి అవి అరవిందములయ్యే తప్ప అవి నిజంగా అరవిందములని కాదు దాని అర్థం. నీ మనసు అటువంటిదైతే నువ్వు అది అరవిందం అవుతుంది. లేకపోతే అది అరవిందం ఎందుకు అవుతుంది? అరవిందం అవ్వదు. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భృంగీచ్ఛా నటనోత్కట కరిమత గ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదగితో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు నపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం. నీ మనస్సు భక్తి అన్న తేనెతో నిండిపోతే ఈశ్వరుడు భృంగమై వచ్చి దాని మీద తిరుగుతాడు. ఆయన భృంగమునకు భర్త. ఎందుకని? ఆవిడ భ్రమరాంబ. భ్రమరాంబకి భర్త అయినటువంటి వాడు అది మగ భృంగము, అంటే భృంగి భృంగము. ఆయన గండు తుమ్మెద. గండు తుమ్మెద ఆడతుమ్మెదతో కలిసి వచ్చి ఇక్కడే జుయ్యని చప్పుడు చేస్తూ తిరుగుతుంది. ఈ చప్పుడు ఏమిటి? చెవులు మూసుకుని వినంటే లోపల నుంచి జుమ్మని నాదం వస్తుంది. ఈ నాదమే ఇక్కడ భక్తి అనే తేనె ఉన్న మీ మనసు ఉంటే దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు, మల్లికార్జునుడు భృంగము భృంగి అయి వాళ్ళిద్దరూ భ్రమరాంబా సహితుడైన శివుడు ఇక్కడ ఎగురుతుంటాడు అన్నారు శంకరాచార్యులు వారు. నీ మనసులో భక్తి అన్న తేనె లేకపోతే ఆయన ఎందుకు ఎగురుతాడు? ఆ తేనె నువ్వు పెంచుకోవాలి, ఆ మకరందం ఉండాలి. కాబట్టి సింహో రస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం. ఆ ముఖంట కాంతిట అతీవ ప్రియదర్శనం. ఎంత గొప్ప దర్శనమోట! అందరికీ ప్రియదర్శనమే.
గజ విక్రాంత గమనం, ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి అందమైన నడక. జటామండలధారిణం, పెద్ద జటామండలంతో ఉన్నట్టు ఆ జుత్తంతా మర్రిపాలు పోసుకుని. సుకుమారం మహాసత్వం, అత్యంత సౌకుమార్యంతో అత్యంత లావణ్యంతో ఉన్నాడు ఆయన. చూడ్డానికి గొప్ప బలశాలి. పార్థివ్యం జనాన్వితం, చూడగానే రాజలక్షణములన్నీ శోభిల్లుతున్నాయి. రామమిందీవరశ్యామం, అసలు శూర్పణక కళ్ళతో చూసిన వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చేస్తున్న రామస్తోత్రం ఇది. కాబట్టి రామమిందీవరశ్యామం, నల్ల కలువల యొక్క కాంతితో ఉంది ఆయన శరీరం. కందర్ప సదృశ ప్రభం, మన్మధుడు ఎలా ఆకర్షిస్తాడో అలా ఆకర్షిస్తున్నట్ట. బభూవేంద్రోపమం దృష్ట్వా, ఆయన్ని చూడగానే, అటువంటి రామచంద్రమూర్తిని చూడగానే రాక్షసి కామమోహిత, రాక్షసి కాబట్టి కామమోహిత అయింది. ఆమె రాక్షసి కాబట్టి ఇప్పుడు రాముని యొక్క భౌతిక సంపర్కాన్ని కోరుకుంది. రాముణ్ణి భర్తగా, నేను ఆడదానిగా భోగం అనుభవించాలి అనేటటువంటి కోరిక శూర్పణక యందు పుట్టింది. అంటే రాముణ్ణి చూస్తే ఋషులు మాత్రమే మోహించడం కాదు, నాగరికులైన స్త్రీలు మోహించడం కాదు, రాక్షస స్త్రీలు కూడా మోహిస్తారు. మీకు ఈ మాట యొక్క గొప్పతనాన్ని మీరు అనుభవించడం అన్నది బాగా మనసులో పట్టుకోండి. మీరు బాగా మనసులో పట్టుకుంటే రామాయణాన్ని మీకు ఇవి ఎలా అనుభవించచ్చో మీకు అనుభవంలోకి వస్తాయి. ఇందులో ఒక మాట ఉంది, మీరు చూడండి. దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. దీప్తాస్యం అంటే ముఖం కాంతితో వెలిగిపోతుండడం. అతీవ ప్రియదర్శనం. పిల్లలు కానివ్వండి, రాక్షసులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే యువకులు కానివ్వండి, యువతులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆయనని చూసేటప్పటికీ వ్యామోహానికి వశులవుతారంటే అది ఒక పెద్ద ఆకర్షణ శక్తిని అంతటినీ తీసుకొచ్చి మీరు అక్కడ ఒక ముద్ద చేసి పెట్టారనుకోండి, అది మిమ్మల్ని లాగేస్తోంది అనుకోండి. అది లాగేస్తే మీరు మీ ప్రయత్నం లేకుండా దాని వైపుకి ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆనందంతో కొట్టుకుపోతున్నారు అనుకోండి. శివానంద లహరి అంటారు శంకరాచార్యుల వారు. అలా ఆనంద లహరిలో మీరు కొట్టుకుపోతూ దాని వైపుకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు తీసుకొచ్చి మహర్షి. సాధారణంగా ఇది అందరూ అనుభవించేది ఎక్కడ అనుభవిస్తుంటారో తెలుసా అండి? ఈ రామచంద్రమూర్తే ఇప్పటికీ మనకి ఇదే రూపంతో కనపడుతుంటాడు. ఎక్కడ? వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చూణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. వెంకటేశ్వరుడిగా అలా మనకు ఆకర్షణ శక్తితో ఇప్పటికీ కలియుగంలో కనపడుతుంటాడు. అందుకే శనివారం కదా, మీరు ఒక్కసారి భావన చెయ్యండి. పిల్లలు, పెద్దలు, నెత్తి మీద పెట్లు పెట్టుకున్న వాళ్ళు, బట్టల మూటలు పెట్టుకున్న వాళ్ళు, పేదవాళ్ళు, కోటీశ్వరులు, లక్షాధికారులు, ఆడవాళ్ళు, ముచిలివాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు ఎవరు కానివ్వండి, అసలు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ రాజద్వారానికి ఎదురుగుండా ఉన్న గొట్టానికి ఉన్న కన్నాల్లోంచి నీళ్లు వస్తుంటే మీ ప్రమేయం లేకుండా అవి మీ పాదాలు కడిగేస్తే, మీరు రాజద్వారపు గడప దాటి అడుగు లోపలికి పెడుతూ గడపకి అటు ఇటు చూస్తే లోపల ఉన్నటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంతమైన ఐశ్వర్యవంతుడు, నీకేదైనా ఇవ్వగలడు అని చెప్పగలిగిన శంఖనిధి, పద్మనిధి, ఒకేలా ఉన్న మూర్తులు అటు ఇటు కనపడితే ఆ గడపకి అరటి చెట్లు కట్టుండి ఆకులు ఇలా విచ్చుకుని ఉంటే మీరు గడప దాటి లోపలికి వెళ్ళి ఇలా తల పైకెత్తి చూస్తే మీ కుడివైపు గోడ మీద ఒక గుణపం వేలాడుతూ కింద మట్టు కనపడితే, ఒకప్పుడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరిన గుణపం ఇదే కదా, అందుకనే కదా ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు గడ్డం కింద చందనపు ముద్ద జ్ఞాపకంగా పెట్టుకుంటారు. ఆ మత్స చూసి అనంతాచార్యుల వారిని గుర్తు తెచ్చుకుంటే వెంకటేశ్వరుడు ప్రీతి పొందుతాడని ఆ గుణపం వంక చూసి మీరు ఒక్క అడుగు ముందుకేసి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే అచ్యుతరాయల వారు, వరదరాజ అమ్మణ్ణి, ఆ పక్కన వెంకటపతిరాయల వారు, వాళ్ళు ముగ్గురు కూడా వెంకటేశ్వరుణ్ణి సేవించి మా విగ్రహాలు, మా శరీరాలు పడిపోయినా ఇక్కడ ఉండాలని ఆ విగ్రహాలు పెట్టుకుంటే ఇలా కుడి పక్కకి తిరిగితే టోపీ లాంటి కిరీటం పెట్టుకుని 2 చేతులతో ఇలా నమస్కారం చేస్తూ శ్రీకృష్ణదేవరాయల వారు, ఇటు తిరుమల దేవి, ఇటు చిన్నాదేవీలతో విగ్రహాలు ఆయన బతికుండగా ఆయన వెంకటాచలంలో పెట్టేసుకుంటే, మీరు కొద్దిగా అడుగులు తీసి ముందుకు వేసి ఎడం పక్కకి చూస్తే ఆ ఎడం పక్కన మీకు ఆ రంగనాయకుల మంటపం, ఆ పక్కన తిరుమలరాయ మంటపం కనబడితే, ఆ ఎదురుగుండా స్వామివారికి దీపాలంకార సేవ చేసేటటువంటి మంటపం, ఆ మంటపం మెట్ల మీద కూర్చుని మీరు ఆ 2 మంటపాల వంక చూస్తుంటే అక్కడ ఒక పెద్ద ఇత్తడి ప్లేటుతో బోర్డు, దాని మీద నల్ల అక్షరాలు ఉంటాయి.
మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చినప్పుడు శ్రీరంగం క్షేత్రం మీదకి దండయాత్రకు వెడితే రంగనాథుణ్ణి రక్షించడానికి ఈ క్షేత్రానికి తీసుకొచ్చి ఈ మంటపంలో చాలా కాలం ముంచి పూజలు చేశారు కాబట్టి ఈ మంటపానికి రంగనాయకుల మంటపము అని పేరు వచ్చినది అని ఒక పెద్ద బోర్డు ఉంటే మీరు ఆ బోర్డు చదివి కొంచెం ముందుకు వెళ్ళబోయి ఇలా రంగనాయకుల మంటపానికి ఎడం పక్కకి తిరిగి వెడుతూ ఇలా చూస్తే అక్కడే తులాభారం పసిపిల్లల్ని తీసుకొచ్చి ఓ పక్కన పడుకోబెట్టి పటికి బెల్లం ఓ పక్కన పోస్తూ రెండు పెద్ద పెద్ద డప్పులుండి వాటిని కొట్టేటటువంటి వాళ్ళ డప్పులు కొడుతుంటే మీరు అలా రంగనాయకుల మంటపానికి చుట్టూ తిరిగి వస్తుంటే మీరు ఆ కుడి చేతి పక్కకి తిరిగేసరికి స్వామివారి కళ్యాణ మంటపం లోపల ఉన్న ఎత్తైన వేదిక, పక్కన గోడకి ఉన్నటువంటి ఫ్యాన్స్, ఆ వేసినటువంటి ఎర్రటి తివాచి, కళ్యాణ మంటపం పక్కన ఉన్న సన్నటి ఎత్తైన అరుగు, కళ్యాణ మంటపం టికెట్ల మీద వచ్చిన వాళ్ళు కూర్చునేటటువంటి ఆ అరుగు చూసి మీరు ఆ పక్క నుంచి గోడ పక్క నుంచి నడుస్తుంటే అక్కడ ఉండి దాంట్లో ఉన్నటువంటి ఎర్రటి గొట్టం, ఎప్పుడైనా ఏదైనా అగ్నిని ఆర్పవలసి వస్తే ఉపయోగించేటటువంటి పదార్థం అందులోంచి వెళ్ళడానికి ఉన్న ఎర్రగొట్టం, అది దాటి కొంచెం ముందుకెళ్ళి ఇలా కుడిపక్కకి తిరిగితే అక్కడ ఇలా మీరు కుడిపక్కకి చూస్తే అక్కడే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్నంతటినీ కూడా రక్షించినటువంటి మహానుభావుడు రాజా తోడరమల్, ఆయన తల్లిగారు, ఆయన భార్య గారు పితాబి, వాళ్ళిద్దరి విగ్రహాలతోటి అక్కడ ఆయన ఇలా నిలబడి ఉన్నట్టుగా వాళ్ళ ముగ్గురి మూర్తులు ఉంటే మీరు దాటి కొంచెం ముందుకెడితే అక్కడే ఆ బలిహరణ మంటపం, పక్కన ఎత్తుగా ధ్వజస్తంభం, దానికి కట్టిన దర్భలు, అవి చూసి నమస్కరించి ఎడం పక్కకి తిరిగి పెద్ద ఎత్తైనటువంటి గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి రంగరాజస్వామి వారు కనపడితే ఆయనకు నమస్కారం చేసి ఇలా తలపైకెత్తి చూస్తే ఆకాశం కనపడితే ఇక్కడికి ఈ ద్వారం, అక్కడికి ఆనంద నిలయం యొక్క ప్రాకారం రెండూ విడిపోతే మీరు ఎడం పక్కకి తిరిగి చూస్తే వరదరాజస్వామి వారి దేవస్థానం, ఆకుపచ్చటి పంచ, జానెడు ఎర్రటి అంచు కట్టుకున్నటువంటి స్వామి, ఆయన పొట్టమించి అంచులు ఇలా తిప్పితే కంచి వరదరాజస్వామిని అక్కడ దర్శనం చేసుకుని కుడిపక్కకి తిరిగి మీరు ఆనంద నిలయంలోకి వెడితే ఆనంద నిలయంలో ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే మీరు ఇలా రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఎడం పక్కకి తిరిగి ఇలా గీతలు గీసినట్టున్నటువంటి ఒక కొయ్య సాధనం మీదకి మీరు ఇలా పైకెక్కితే ఇలా రెండు చేతులతోటి లోపల ఉన్నవాడి దగ్గరికి శౌచంతో వెళ్ళాలని ముద్రపట్టి జయ విజయులు చూపిస్తుంటే ఇలా పట్టుకున్నటువంటి ప్రమిదలలో దీపాలు వెలుగుతుంటే మీరు ఆ ఎత్తైనటువంటి పీట మీద ఇలా ఎక్కి చూసేటప్పటికీ ఎదురుగుండా లోపల ఆనంద నిలయంలో ఇంత ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని పెద్ద కిరీటం మించి ఇలా భుజాల మీదకి వేలాడుతున్నటువంటి తోమాలతో కంఠం వరకు స్వామి కనబడితే అప్రయత్నంగా రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అంటూ మీరు అడుగులు ముందుకేసి ఆనంద నిలయంలోకి వెడుతుంటే ఆ ముందుకు వెళ్ళి రాములవారి మేడ దాటి బాగా దగ్గరకి వెళ్ళి లోపల స్వామిని చూస్తే ఆ పైన ఉన్నటువంటి వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం, దాని మీద ఉన్న చిన్న బొడిప, దాని మించి వచ్చినటువంటి తోమాల, ఆ తోమాల ఇలా భుజం మీదకి దిగితే ఆ కిరీటంలోకి ఒదిగిపోయినటువంటి లలాట భాగం, సంపంగా పువ్వు లాంటి చక్కటి కోటేరు లాంటి ముక్కు, సున్నా చుట్టినట్టున్నటువంటి చిన్న మూతి, ఓ అందమైన గడ్డం, ఆ గడ్డం మీద పెట్టుకున్న గంధపు మచ్చ, ముక్కుకి ఇక్కడి నుంచి పైకి తీర్చిదిద్దినటువంటి పచ్చకర్పూరపు ఊర్ధ్వపుండ్రాలు, ఆ స్వామివారి చెవులకు పెట్టినటువంటి ఆ మొసళ్ళ వంటి ఆభరణాలు, వాటిని ఆ చెవులకి తరిగొండ వెంగమాంబ గారు వర్ణన చేస్తే మొసలి పిల్లల్ని పెట్టారు అంటారు. అలా ఆ కర్ణాభరణాలు, ఆ స్వామివారిని కిందకి చూస్తే చక్కటి భుజాలు, ఆ కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి తెల్లటి పుష్పమాలలు, ఆ కిందకొస్తే సన్నగా ఉన్నటువంటి నడుం, కొద్దిగా అమ్మవారిలా ఇలా నడుం కొద్దిగా వంగినటువంటి స్థితి, ఆ సన్నటి నడుం కిందకి చూస్తే బలిష్టమైనటువంటి తొడలు, ఒక చెయ్యి ఇలా పెట్టి అందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి, వజ్రవైఢూర్యాలతో మెరిసిపోతున్నటువంటి ఆ హస్తం, కట్టుకున్నటువంటి పెద్ద పట్టంచు పంచ, దాని మీద వ్రేలాడుతున్నటువంటి పుష్పహారాలు, పెద్ద పెద్ద వజ్రవైఢూర్య సహితమైనటువంటి హారాలు, అష్టలక్ష్ములతో పెట్టుకున్న పెద్ద వడ్డాణం, బలిష్టమైనటువంటి తొడలు,
అందమైన పాదాలు, పాదాల మీద పూజ చేయబడినటువంటి తులసి, మీరు వంగి ఆ పాదాలలో తలపెట్టి నమస్కారం చేసుకుంటుంటే ఆ సువాసనలు మీ ముక్కుల్లోకి గుబాళించిపోతే మీ రెండు చేతులతో స్వామివారి పంచెలోంచి మీరు ఆయన కాళ్ళు మెత్తగా ఒత్తితే స్వామి ఎంతో సంతోషించి, నాన్న నా కాళ్ళు పడుతున్నావా అని మీ చేతిలో ఒక లడ్డు పెడితే మీరు ఆ లడ్డు నోట్లో వేసుకుని మళ్ళీ తల ఇలా పైకెత్తి చూస్తే వక్షస్థలం దగ్గర నుంచి ఇలా గడ్డం వరకు కనపడుతుంటే మీరు పొంగిపోయి రాలేక వెనక్కి తిరిగి నడుస్తూ నమస్కారం చేసుకుంటూ బరువైన హృదయంతో బయటికి వచ్చి కుడిపక్క చూస్తే పెద్ద పెద్ద గంటలు కట్టి గంటలని ఘంటాపాణి అని ఆయన మోగిస్తుంటే ఆ గడప దాటి మీరు బయటికి వస్తే ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే వైకుంఠ ద్వారము అని బోర్డు కనబడితే ఓహో ఇక్కడే కదా స్వామి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టినటువంటి క్షీరసాగర మధ్యంలో పడుకున్న మూర్తి కొయ్య మీద చెక్కిన మూర్తి ఉంటే ఆ ఉత్తరద్వారం వంక చూసి బంగారు బావి అని ఓ బోర్డు ఉండి గాజు పలకతో దాంట్లోకి చూడడానికి వీలు లేకుండా ఓ అమరిక ఉంటే మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే అక్కడ ఉన్నటువంటి వకుళమాతని చూసి ఈ తల్లే కదా యశోద, ఒక ఆవిడ రోజు గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి తయారయ్యే పదార్థాలని నా కొడుక్కి వంటలు బాగా చేస్తున్నారా అని చూస్తుంటుంది. అమ్మ హృదయం అంటే ఇలా కదా ఉంటుంది. ఆ యశోద కదా ఈ వకుళమాతగా వచ్చిందని మీరు ఆ అమ్మకి నమస్కారం చేసి, అమ్మా ఎంత గొప్పదానివమ్మా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రతిరోజు రాత్రి లక్ష్మీ సహితుడై వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారు అమ్మా నీ కాళ్ళు పడతారు కదమ్మా, అమ్మా లక్ష్మి ఇంకా వెళ్ళి పడుకో, వాడు పాపం 1 గంట వరకు దర్శనం ఇస్తూనే ఉంటాడు, వాడు పడుకునేదే గంట, పడుకోండర్రా అంటే మీ ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. అమ్మా ఈ కోటేశ్వరరావు వచ్చి వెళ్ళాడని ఒక్క మాట చెప్పమ్మా అంటే అసలు నిన్ను రోజు వాడు తలుచుకుంటాడు రా అబ్బాయి అని అమ్మ చెప్తే ఆనందపడిపోయి అమ్మ పెట్టినటువంటి అప్పం ఒకటి పుచ్చుకొని ఆ ముందుకెడితే పెద్ద పాతుకలు తల మీద గట్టిగా పెట్టి ఇంత ఉద్ధరణితో చెయ్యి నిండిపోయేంత తీర్థం చేతిలో పోస్తే ఆ తీర్థం పుచ్చుకుని లోపలికి చూస్తే నోటికి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ, జాంబవంతుడు మొదలైనటువంటి మూర్తులు కనపడితే ఒక నమస్కారం చేసి ముందుకెళ్ళి మెట్లు దిగి కొంచెం ముందుకెడుతూ ఇలా ఎడం పక్కకి తల తిప్పితే ఇక్కడే కదా వస్త్రాలంకార సేవ చేసే వాళ్ళని కూర్చోబెట్టి వస్త్రాలు తెచ్చి తల మీద పెడతారు అనుకుని కుడి పక్కకి తిరిగితే ఎడంవేపు అరుగు మీద పరకామణి డబ్బులు లెక్కెట్టే వాళ్ళు వెండి బంగారం తెల్లటి లుంగీ పంచల్లా కట్టు కూర్చుని 500 కాగితాలు 1000 కాగితాలు వివిధ దేశాల యొక్క కరెన్సీలు అన్ని రాసులు కింద పోసి ఉంటే ఎన్ని ఇస్తావో ఎన్ని బుచ్చుకుంటావో తండ్రి, ఎంతమంది కోరికలు తీర్చావో, హుండీలో తెచ్చి వేశారని ఆశ్చర్యపోయి ముందుకెళ్ళి మెట్లెక్కి చూస్తే గంధం ఒలిచేటటువంటి మంటపంలో పెద్ద పెద్ద దొంగల మీద గంధం తీసేటటువంటి వారు అక్కడ నిలబడి వంగి గంధం తీస్తుంటే స్వామికి ఒంటి నిండా ఎన్ని పర్యాయాలు ఆ చందనాలంకారం చేస్తారో అనుకుని మీరు కొంచెం ముందుకెచ్చి మెట్లెక్కి ఇలా ఆనంద నిలయ విమానంలోకి చూస్తే విమానంలో విమాన వెంకటేశ్వరుడు, ఆయనకి ఎడం చేతి పక్కన తోక ఇలా తలపై వరకు ఎత్తి ఉన్నటువంటి హనుమ, ఆయన కుడి చేతి పక్కనేమో ఆడుకుంటున్న బాలకృష్ణుడు, బాలకృష్ణుడి పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు బంగారు మూర్తులుగా మీకు దర్శనమైతే సంతోషించి నమస్కరించి కిందకి దిగి మీరు 4 అడుగులు ముందుకేసి పైకి అరుగు మెట్లు ఎక్కితే ఎడం చేతి పక్కన యవ్వనంలో యువకుడుగా ఉన్నటువంటి రామానుజాచార్యుల వారి గుడి కనబడితే అక్కడ ఒక నమస్కారం పెట్టి 3 అడుగులు ముందుకేస్తే ఆరగించి కూర్చున్నాడల్లవాడే అని అన్నమాచార్య స్వామి కీర్తన చేసినటువంటి నరసింహస్వామి పెద్ద పెద్ద దంస్ట్రలతో మోకాళ్ళు ఇలా పైకెత్తి ఇలా 2 చేతులు పెట్టి కూర్చుంటే ఈ పైన ఉపరితలాలు గోళ్ళు వేళ్ళు ఆ ముఖం అందం ఆ ఊర్ధపుండ్రాలు కట్టుకున్న పంచ ఆయన్ని చూసి ఒక నమస్కారం చేసి ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా కిందకి దిగుతుంటే మెట్లు కుడి చేతి పక్కన ఇచ్చట కూర్చుండరాదు అని అక్కడ ఉన్నటువంటి ఓ పళ్ళెం, అక్కడ స్వామివారికి అలంకారం చేసే ఊర్ధపుండ్రాల కర్పూరం ఇక్కడే కదా అరగదీస్తారనుకుంటే అక్కడి నుంచి కిందకి దిగుతూ ఎదురుగుండా చూస్తే ఒక ఫ్రిడ్జ్ లాంటి బాగా అద్దం పెట్టేసి ఉన్న చోట వెండి ట్రేలు పెట్టి దాని మీద స్వామివారికి అలంకారం చేసేటటువంటి పుష్పమాలలు వాడిపోకుండా అలాగని మంచు తగిలి చెదిరిపోకుండా ఉంచవలసినటువంటి సమశీతల స్థితిలో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి గది, అందులో పెట్టబడిన పుష్పమాలలు, అక్కడక్కడ అంటుకున్నటువంటి మంచు బిందువులు, దిగి కొంచెం ముందుకెడితే స్వామివారి హుండీ, దానికి నామాలు, దానికి ఇలా చిరిగినట్టుగా ఉన్నటువంటి విశేషం, అక్కడ మీరు చెయ్యి పెట్టి స్వామివారి హుండీలో డబ్బు వేసి అక్కడ కొంతమంది హుండీకి కళ్ళకద్దుకుంటుంటే అక్కడ ఇలా ఇత్తడి పలకల్లా ఉన్న వాటిలోంచి లోపలికి చూస్తే ఆనందనిలయంలోకి ఎడుతున్న వాళ్ళు కనపడుతుంటే ఓ నమస్కారం చేస్తుంటే ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీ పట్టుకుని అక్కడ నిలబడి ఉంటే మీరు ఆ హుండీ చుట్టూ తిరిగి ఎడం పక్క కడితే గోడ మీద ఇలా చెయ్యి పెట్టి డబ్బులు కురిపిస్తున్నటువంటి లక్ష్మీదేవి కనపడితే చేతులెత్తి పొడుగ్గా పుట్టినందుకు జన్మధన్యం ఇవ్వాలా అని ఇలా 2 చేతులు వేసి ఆవిడ పాదాలు పట్టుకుంటే చల్లగా కొంతమంది
దోపేసిన నాణేలు తగిలితే ఓ నమస్కారం అమ్మవారికి పెట్టి ముందుకొచ్చి రంగనాయకుల వారు ఉన్నటువంటి ఆ పేటిక దగ్గర ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేసి పైకి లేచి బయటికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే ధ్వజస్తంభం దగ్గర ఉచిత ప్రసాదం ఇస్తున్న దగ్గరికి వెళ్ళి చెయ్యి పెడితే మీకు చిన్ని లడ్డు చేతిలో పెడితే ఆ పూలబావి దగ్గర నిలబడి ఆ లడ్డు తిని యాలుక్కాయ తొక్క యొక్క పీచు పంటిలో దూరితే నోట్లో వేలు పెట్టుకోపోతుంటే భార్య అదిగో మళ్ళీ ఎంగిలి బయటికి వెళ్ళాక తీతురు కానీ ఎప్పుడు నోట్లో వేలు ఎడతారు అంటే అవునవునవును అని ఆ లోపల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో ఉన్న వంటశాల దగ్గర అష్టదళ పాదపద్మారాధన ప్రసాదం కవర్లతో పుచ్చుకుంటే అందరూ ఆ పెద్ద లడ్ల వంక చూస్తే మీరు కోటీశ్వరులైపోయినట్టు భావించి ఆ పంపుల దగ్గర చేయి కడుక్కుని అప్పటి వరకు పెద్ద పెద్ద అగ్ని చట్రాలు అవి స్వామివారికి ముందు వెళ్ళినటువంటివి అక్కడ పెట్టి ఇంకా చిన్ని చిన్ని జ్వాలలతో వెలుగుతుంటే నీళ్లు పోసి ఆర్పిన చోట్ల పొగలొస్తుంటే ప్రసాదాల జిడ్డు కింద పడి కాళ్ళు జారకుండా నీటి గొట్టాలతో తడుపుతుంటే పరిచారికులు ఆ తడికి మీ కాళ్ళు కడగబడితే మీరు అక్కడికి వచ్చి ఎడం పక్కకి తిరిగి తివాచీ మీద కాలు పెట్టి ఇలా పైకి చూస్తే మళ్ళీ గుణపం వంక చూసి మళ్ళీ ఇలా తల ఓసారి కుడి పక్కకి తిరిపితే ధ్వజస్తంభం అడ్డొచ్చి ఇంకేం కనపడకపోతే ఈశ్వరా నాకు పునర్దర్శనం ఇయ్యని మెట్టు దాటి బయటికి వచ్చి ఒక్కసారి ఆ స్వర్ణ తేరు పూర్వం ఉండే దగ్గర నుంచి ఇలా తెల్లటి గోపురం వంక చూసి ఆ మూల లోపల సెక్యూరిటీ పోస్ట్ మీద తుపాకీ పట్టుకుని నించున్న గార్డులు కనపడితే ఈశ్వరా ఇటువంటి రక్షణలు ఏవీ అవసరం లేకుండా నీ దేవాలయంలోకి ఏ చెకింగు అవసరం లేకుండా భక్తులు హాయిగా వెళ్ళగలిగిన రోజు తొందరగా వచ్చేట్టుగా అనుగ్రహించు తండ్రి అని ఒక నమస్కారం చేసి మీరు సంతోషంగా వస్తే ఇప్పుడు వాడు మిమ్మల్ని ఆకర్షించేశాడా లేదా? ఎన్ని గంటలు మీరు ఉన్నా క్యూలో ఆ చూసేటప్పటికి మీరు ఎంతో ఆనందపడిపోయి అబ్బబ్బబ్బా ఏమి దర్శనం అని ఆనందం పొందితే అదే అతీవ ప్రియదర్శనం. ఆ లాగేసిన ఆకర్షణ శక్తి ఉందే దానికి అతీవ ప్రియదర్శనం. దానికి వృద్ధుడు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా లాగగలిగిన ఆకర్షణ శక్తి రాశీభూతమై వెంకటేశ్వరుడైతే అదే రామచంద్రమూర్తిగా కూడా కూర్చుంది. అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి ఆ శూర్పణక రాక్షసి అయినా కామాన్ని పొందింది. రాక్షసి కాబట్టి కామాన్ని పొందింది, భక్తుడైతే పరవశాన్ని పొంది ఉండేవాడు. కాబట్టి ఇవాళ శూర్పణక పొందినటువంటి రామదర్శనం అన్న ఆనందం దగ్గర శనివారం మానసికంగా టికెట్ లేకుండా వెంకటాచలం ఆనందనిలయం దర్శనం మీకు అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుని రేపు మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం. మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లే చక్కగా ఒక్కసారి వామనామాలు 11 పర్యాయాలు చెప్పుకుందాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు శ్రద్ధాళువులై కూర్చుని ఉండేదరుగాక. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నను అధికమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము 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 రమ్యమైనది రామనామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము 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 రమ్యమైనది రామనామము చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము 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 రమ్యమైనది రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలయును రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మపుత్రకరాబ్జ వీణా పక్షమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము శరణు శరణను విభీషణునకు శరణమొసగిన రామనామము 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 రమ్యమైనది రామనామము దాసులను రక్షించదయగల ధర్మనామము రామనామము 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 రమ్యమైనది రామనామము రేపు ఒక పెద్ద పండగ, ఒక అద్భుతమైన పండగ. రేపు ఉదయం పెద్దలకి కూడా అవకాశం ఇవ్వాలి అని నిర్ణయం చేశారు.
కాబట్టి పెద్దలు పిల్లలు అందరం ఒక్క 45 నిమిషాల సేపు మౌనమైనటువంటి రామలేఖన యజ్ఞాన్ని చేద్దాం. రామచంద్రమూర్తికి పూజలో చెప్తారు, రామా నీ కింకరులు నీ భక్తులు చూడు దేవాలయంలో కూర్చుని రామనామలేఖనం మొదలుపెట్టారు, నీ నామం రాస్తున్నారు, రామా నీవు చూసి కాపాడు అని చెప్తారు, మొదలు పెడతారు. అన్ని చోట్ల బెల్స్ మోగుతాయి, స్పీకర్స్ పెడతారు. ఆ బెల్స్ మోగ్గానే రాయడం మొదలు పెడతాం, శ్రీరామ 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 అంటూ. దీనికి ఏం పేపర్ లాగేసుకోవడం టైం అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు. రాసేసిన తర్వాత పట్టుకెళ్ళి రామాలయంలో ఇచ్చేయడం. రామచంద్రమూర్తి యొక్క మాడ, నేను మీరు రాసిన దానికి సంతోషించి మిమ్మల్ని నేను కృతార్థుణ్ణి చేస్తున్నాను, మీ వెంట నేను మీ ఇంటికి వచ్చేస్తున్నాను, నమ్మిన వాడికి అంతే. నన్ను పాలింపగ నడచి వచ్చితివా అంటారు త్యాగరాజస్వామి. ఆ రాముల వారి ఫోటో తీసుకొచ్చిస్తే, స్వామి ఇంత బడలిక నడిచి వచ్చావా నా కోసం అన్నారు. రాముడే మీ వెంట మీ ఇంటికి వస్తున్నట్టే లెక్క. బహుముఖాలతో సహస్రశీర్ష పురుష, ఆయన అన్ని ముఖాలతో రాగలరు కాబట్టి అనంతమైన రూపాలతో మీ ఇంటికి వస్తాడు. మిగిలిన విషయాన్ని హరిప్రసాద్ గారు చెప్తారు. కాబట్టి మీ అందరూ రేపు చక్కగా మీ పిల్లల్ని, పక్కింటి పిల్లల్ని అందరినీ తీసుకురండి. 7:30 మాత్రం తలుపులు వేసేస్తారు. ఎందుకంటే దేనికైనా ఒక క్రమశిక్షణ, ఒక నియతి ఉండాలి. ఆ నియతి కాలనియమం లేకపోతే దానికి అందం ఉండదు. ఎప్పుడో తప్ప దానికి అలా ఉండకూడదు, బాగుండదు. ఏదైనా చేస్తున్నామంటే చెయ్యవలసిన వేళలో, మీరు ఇప్పుడేగా విన్నారు, అంత చలిలో స్నానం చేసిన మహాపురుషుడు ఆయన. ఒక కాలనియమం ఉండాలి. 7:30 తలుపులన్నీ వేసేస్తారు. ఇక అప్పుడు మాత్రం ఆ లోపలికి పంపి రామనామం రాసేటటువంటి అవకాశం కలగదు. కాబట్టి ఒక్క 45 నిమిషాలు శ్రీరామాయణ ప్రవచనాంతర్గతంగా రామనామాన్ని ఇక్కడ శారదాపీఠంలో కూర్చుని తమ పూజాంతర్గతేన అని చెప్పి సంకల్పం చేసినప్పుడు రామనామం రాసి రామ మాడ పట్టుకెళ్ళేటటువంటి భాగ్యాన్ని పొందండి. పిల్లలందరికీ రామనామం రాయడానికి కాగితంతో పాటు కళాన్ని కూడా ఉచితంగా అన్న మాట నేను ఇప్పుడు వాడను. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నామంటే అహంకారం అవుతుంది. నాకు ఉంది నీకు లేదు ఇస్తున్నాను అవుతుంది, లేకపోతే నాకు ఇవ్వాలనిపించింది నీకు ఇస్తున్నాను అవుతుంది. కాదు, రామనామం రాసేటటువంటి పసిచేతులలో ఆ కళాలు వెళ్ళేటటువంటి అదృష్టము తాము పొందడానికి ఆ కళాలనిచ్చి వాళ్ళు కూడా అదృష్టాన్ని పొందుతున్నారు. కాబట్టి రేపు చక్కగా ఇదొక గొప్ప యజ్ఞం. 45 నిమిషాలు ఇంతమంది మౌనంగా దేవాలయం అంతా, పిల్లలందరికీ దేవాలయ ప్రాంగణాలు ఇద్దాం. ఎందుకంటే మనం పిల్లల్ని ఎప్పుడు వృద్ధిలోకి తీసుకురావాలి. పిల్లలకి దేవాలయ ప్రాంగణం ఇద్దాం, మనందరం చక్కగా ఇదంతా కూర్చుందాం. ఇదంతా కూర్చుని రామనామం రాసేయడం, ఇచ్చేయడం, రామమాడ పట్టుకోవడం, వెళ్ళిపోవడం. రేపు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు సాయంకాలం అసలు ఉపన్యాసానికి ప్రారంభం ముందే ఈ చారిత్రాత్మక ఘట్టం గురించి ఆనందంతో హరిప్రసాద్ గారు మాట్లాడితే వినాలన్న నా కోరిక తీరేటట్టుగా రామచంద్రమూర్తి అనుగ్రహించాలని కోరుకుంటూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.